దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవులందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవులారా, మనము దేవుని యొక్క లేఖన భాగాలను మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుదామా? ఇంకను అనేకమైన విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని హెచ్చరించాను. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అపోస్తుల దినంలో వాళ్ళు ఏం చేశారంటే బాప్తిసం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తా ఉన్నారు. ఏంటంటే మీరు ఏం కావాలంటే మూర్ఖులకు ఈ తరానికి మీరు వేరై బ్రతకాలి. మీరు ఎందుకనంటే ఈ మూర్ఖులకు ఈ తరానికి ఎందుకంటే మీరు రక్షణ పొందాలి అని అంటే, బాప్తిసం పొందాలి అని అంటే మూర్ఖులకు ఈ తరానికి వేరై మనం జీవించాలి. ఎందుకు అనంటే చూడండి, కుమ్మరి పురుగు బురదలనే ఉంటుంది కానీ బురద ఏమాత్రం కూడా అంటించుకోదు, అది వేరుగా బ్రతుకుతూ ఉంటుంది. తామర పువ్వు కూడా బురదలనే ఉంటుంది కానీ తామర పువ్వు తన అందాన్ని వికసిస్తే తప్ప బురద రాసుకోదు. బురద అంటే లోకము. ఎందుకంటే ఈ లోకము ఎప్పుడైతే వస్తుందో నీ రక్షణ అంతా ఏమైపోతుందంటే లోకములో నువ్వు ఒక బురదలాగా మారిపోతా అంటావు. అయితే నువ్వు వేరే జీవించాలి. ఈ వేరుబాటు జీవితం నీ రాకపోతే నీవు ప్రభువును ధరించలేవు, ప్రభువును ధరించుకోలేవు. ఎందుకనంటే ఈ బాప్తిసము ద్వారా ఎందుకంటే రక్షణ పొందాలి అని అంటే ఎప్పుడైతే వేరైతావో దేవుని యొక్క గొప్ప రక్షణ నిన్ను అలంకరించుతాడు. హల్లెలూయా. అయితే మనం వేరు కాకుండా మనము లోకములోనే మనం ఉంటే ఆ లోకం అనే బురద మనను అపవిత్రులుగా చేస్తూ ఉంటుంది, పాపులుగా చేస్తూ ఉంటుంది, రోగులుగా చేస్తూ ఉంటుంది. అయితే ఆ లోకం అనే బురదలో నుంచి మనం ఏం కావాలంటే మీరు వేరై, అక్కడ అందుకే అంటాడు మూర్ఖు అంటాడు, మీరు మూర్ఖులకు ఈ తరానికి వేరై. మన మాటలు వేరే ఉండాలి, మన ప్రవర్తన వేరే ఉండాలి, మన జీవిత విధానం వేరే ఉండాలి. ఎందుకనంటే నేను ప్రభు బిడ్డను. ఎందుకు? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మనదు, విస్తరించి ఏది పడితే అది మాట్లాడడానికి నీకు వీల్లేదు. నోరుపు కూడా ఏం కావాలంటే మనం చిక్కం పెట్టుకోవాలి. చిక్కము ఎందుకనంటే గుర్రాలకు గాడిదలకు చిక్కం పెట్టినట్టుగా మనము పాపము చేయకున్నట్టుగా లోకమునకు ప్రవేశించకున్నట్టుగా మూతికి చిక్కం వేసుకోవాలి. అందుకే ఈ లోకానికి వేరై అంటే మొదటగా వేరుబాటు జీవితము జీవించుట. వేరుబాటు ఎందుకంటే ఎందుకంటే వేరై జీవించకపోతే లోకం ఎప్పుడైనా నేను ముంచుతూనే ఉంటా అంటది. అందుకే ఈ వేరుబాటు గురించి మాట్లాడుతూ చేయడం పౌలు గారు ఏం చేస్తాడంటే గల్తీ పత్రిక రాశాడు. గల్తీ సంఘంలో ఒక మాట చెప్తా ఉంటాడు. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. చూడండి, ధరింపుకోవడం చూడండి. ఎందుకనంటే మనము ఎవరిని ధరిస్తాము అని అంటే లోకములో దేవుడు దయ్యము రెండే ఉంటాయి. అయితే నువ్వు నీ వేరు కాకుండా జీవిస్తున్నావు అని అంటే నువ్వు అపవాదిని ధరించుకొని అక్కడ అక్కడనే ఇక్కడ ఇక్కడనే. దేవుడు అన్నాడు పాపినైనా క్షమిస్తా కానీ వేసేదాన్ని క్షమిస్తా. వేరుగా మనం ఏం కావాలంటే ఈ మూర్ఖులకు ఈ తరానికి వేరై మనం
మాటలు కానీ మన ప్రవర్తన కానీ మన జీవిత విధానము వేరుగా ఉండాలి. వేరుగా మనం జీవించినప్పుడే దేవుని యొక్క ప్రత్యక్షత మనకు దొరుకుతూ ఉంటుంది. దేవుని యొక్క ఆ రక్షణ మార్గంలో ప్రభు మనం నడిపిస్తూ ఉంటాడు. వేరైనప్పుడే దేవుని యొక్క ఆ రక్షణలో మనం ముందుకు సాగుతాం. వేరుగానప్పుడు ఏం చేస్తా అంటే లాగుతూ ఉంటుంది, లోకం లాగుతూ ఉంటుంది, పాపము లాగుతూ ఉంటుంది. ఎందుకనంటే ఇదంతా పాపాన్ని లోకాన్ని మనం విడిచినప్పుడే వేరైతా ఉంటాం. హల్లెలూయా. అందుకే మొదటగా మనం చేయవలసింది ఏంటంటే వేరుబాటు జీవితం. ప్రభువా, నాకు ఈ లోకంలో నుండి వేరుబాటు జీవితము జీవించే నీ కృప నాకు దయచేయాలి. నీ ప్రార్థన ఏమిటంటే వేరుబాటు కలిగిన జీవితం జీవించాలి. నేను అందరిలాగా కాదు, నేను వేరైనాను అంటే వేరంటే చెప్తా ఉంటాడు. చూడండి, ఇక్కడ మనము ఆ సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఒక మాట చెప్తా ఉంటాడు. ప్రత్యేకించబడిన వాడు ఎలా ఉంటాడు అనేది 6వ అధ్యాయము 8వ వచనం. అంటే నీ ప్రతిష్ట. ఎందుకనంటే వేరు అని అంటే నీకు ఒక ప్రతిష్టమైన జీవితము కలిగి జీవించడము వేరుబాటి జీవితం. మనము ఇక్కడ చాలా మంది ఉంటాను, మనం ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, వాళ్ళ లోకం అక్కడ ఉన్నది. ఏంటంటే వేరు కాలే. అందుకే వేరు. ఎందుకనంటే అతడు ప్రత్యేకంగా ఉండు దినములు అన్నాడ. దినములని యెహోవాకు ప్రతిష్ట. నేను అన్నా ఒకటే కథం, నేను ప్రభువులకు వచ్చిన నా స్నేహం కాదనుకున్నా. త్రాగుబోతులు వచ్చేది, గుడంబ వాళ్ళ బ్యాచ్ అంతా వచ్చేది. వాళ్ళంతా 2 నిమిషాలు కట్ చేసేది. నాకు చాలా స్పీడ్, నాకు వర్క్ ఉన్నదని చెప్పేసి. ఎందుకనంటే మనం వేరైపోయినాం. మనం ఎందుకనంటే ఈ లోకానికి వేరైతేనే మనము ప్రభు బిడ్డలుగా బ్రతకగలం. హల్లెలూయా. రెండవ మాట మనం చూద్దాం ప్రియమైన దేవుని ద్వారా. చూడండి, బైబిల్ గ్రంథంలో అదే అపోస్తల కార్యంలో చూడండి, ఇక్కడ మంచి మాట చెప్తా ఉంటాడు. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం. చూడండి, వీరు అపోస్తుల బోధయందును. మొదటిగా ఏంటంటే మొదట వేరు అయి ఉన్నప్పుడు మనం ఏం కావాలంటే ఇక్కడ వీరు అపోస్తుల బోధయందును అంటే బోధల్లో రకరకాల బోధలు ఉన్నాయి. అయితే ఈ అన్ని బోధల ద్వారా నువ్వు కట్టబడవు. అపోస్తుల బోధనే స్థిరమైన బోధ. అపోస్తులు ఎవరంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు, దేవుని చేత పిలువబడిన వాళ్ళు. వారు అపోస్తులు. వాళ్ళు అపోస్తులు ఏమి సంపాదించుకొని రానికి రాలేదు. వాస్తవంగా ఏది కూడా సంపాదించుకొని రానికి రాలేదు, కానీ ఆత్మలను సంపాదించడానికి వచ్చారు. హల్లెలూయా. చాలా మంది ఎందుకనంటే అన్ని బోధల ద్వారా మీరు ఏం చేస్తారంటే అనేకమైన బోధల ద్వారా మీరు త్రిప్పబడకూడదు. బోధలు వేరు. రేపు ఒక మహిమ కలిగిన సంఘంగా కట్టబడాలంటే అపోస్తుల బోధ ద్వారా. ఎందుకనంటే వారు అపోస్తుల బోధ యందును. అపోస్తుల బోధ ఎందుకనంటే అది ఉన్నతమైన ఉపదేశం. అది ఆ ఉపదేశం ఎలా ఉంటుందంటే చాలా ఖండితంగా ఉంటా ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది, సరి చేస్తూ ఉంటుంది, ఖండిస్తూ ఉంటుంది, గద్దిస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఆ బోధ ఏంటంటే ఆ అపోస్తుల బోధ యందే మనము ఏం కావాలంటే కట్టబడాలి. అందుకే పౌలు చెప్తా ఉంటాడు. ఎందుకనంటే పౌలు పలు మాటలు కూడా ఈ మాటలను చెప్తా ఉంటాడు. చూడండి ప్రియదేవుని ద్వారా ఇక్కడ కనుక మనం చూస్తా అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనమిక మీదట పిల్లలమై ఉండి మనుషుల మాయోపము చేత వంచనతోను తప్పు మార్గము లాగు కీర్తితోను
కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టబడిన వారమై. ఎందుకంటే అట్లా ఉండకూడదు మనం అంటాడు. ఎన్నో వస్తా ఉంటాయి, ఎన్నో బోధలు వస్తా ఉంటాయి, కానీ మన బోధ అపోస్తుల బోధ. అందుకే అంటాడు ఎందుకు అని అంటే ఇలాంటి, ఎందుకనంటే ఇది ఉన్నతమైన ఉపదేశం. ఎందుకనంటే అందరికి అర్థం కాదు ఈ బోధ. ప్రార్థన పూర్వకంగా ఉపవాసం ద్వారా దేవుని యొక్క ప్రార్థన ద్వారానే నువ్వేం చేస్తావంటే నువ్వు ఈ బోధ నీకు అర్థమవుతా ఉంటుంది. అందుకే చాలామంది ఏది దొరికింది వాక్యమే కదా అని ఎటు పడితే గాలి ఎటెత్తే అటు పోయింది, సుడిగాలి. అందుకే వాళ్ళు అనేకులు ఏం చేస్తారు, అందుకే అనేకులు కట్టబడట్లేదు. ఈ పైడిపల్లిలో చాలా మంది ఎలా ఉన్నారంటే ఎక్కడ ఏ గాలి ఎత్తి ఆ గాలికి వెళ్ళిండు. అందుకే ఇక్కడ ఉన్న సంఘాలు వరంగల్ ఎక్కడ లేవు. నీకు వాక్యం అర్థమైతే నువ్వు జీవితాన్ని నిన్ను కట్టుకొని ఇతరులను కట్టే కృపను దేవుడు ఇస్తాడు. ప్రజలు హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటాడంటే గాలి కొట్టుకొని పోనట్లు కలుపబడిన ప్రతి ఉపదేశముకు ఇటు అటు కొట్టుకోపోనట్లు అల్లరి చేత కొట్టబడిన వారమైనట్లు ఉండద్దు అని చెప్తా ఉన్నాడు పౌలు. అందుకే ప్రేమదేని వారా, అందుకే మరొక మాట చెప్తా ఉంటాడు. ఎందుకనంటే ఈనాడు రకరకాల బోధలు అయిపోయినాయి. ఎందుకనంటే పౌలు అంటాడు, పౌలు చాలా సత్యాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. ఈ అపోస్తుల కార్యంలోనే అంటాడు, నేను వెళ్ళిన తర్వాత ఎలాంటి వాళ్ళు వస్తారంటే వాళ్ళు వంకరగా మాట్లాడే వాళ్ళు వస్తా అంటారు. అంటే నేను వెళ్ళిన తర్వాత వంకరగా మాట్లాడే వాళ్ళు మీలో నుండే కొంతమంది బయలుదేరుతారు అని చెప్పేసి వాళ్ళను గురించి పౌలు హెచ్చరిస్తాడు. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 29:30. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరించారు. చూడండి, మందను చెదరగొట్టడానికి. ఎందుకనంటే వాళ్ళు అది ఇది చెప్తూనే ఉంటారు. నిద్రపోతుందమ్మ అక్కడ. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు, ఎందుకనంటే నేను వెళ్ళిపోతున్నా. ఎందుకనంటే నీవు బోధ విన్న తర్వాత నా ఉపదేశం వేరే. నేను ఒక సార్వత్రిక సంఘం అపోస్తుల బోధలో నేను కట్టబడాలి. ఇది ఉన్నతమైన ఉపదేశం. సంపాదించుకోవడానికి కాదు వచ్చేసింది. ఆత్మలను సంపాదించాలి. నీవు నేను ఆత్మలను కాయాలి, ఆత్మలను నడిపించాలి. వాక్యాన్ని చెప్పి వాక్యంలో మనం పెంచాలి, ఉపదేశంలో మనం పెంచాలి. అయితే అక్కడ అంటూ ఉంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించిన నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట వీడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకోవాలి మనుషులు. చూడండి, ఒక్క గొర్రెని కనుక ఏదన్నా వినని బోధ విన్నది అని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాక్ తప్పిస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని యొక్క ఆ అపోస్తులు ఏం చేస్తారంటే మోకాళ్ళ అనుభవంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. ఎందుకనంటే నేడు ఉపదేశం ఎలా కావాలంటే మనము అలాంటి ఉపదేశాన్ని మనం కలిగి ఉండాలి. ఆ ఉపదేశంలో మనం పెంచబడాలి, ఆ ఉపదేశంలో మనం కట్టబడాలి, దేవుని రాకడ కొరకు మనం సిద్ధపరచబడాలి. అందుకే పౌలు మరొక మాట చెప్పేసి నేను ముగిస్తా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము మీరు తర్వాత వెనుక ముందు చదవచ్చా? 7వ వచనం నుండి 7-8. ఆర్కాన్ చదవం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా
ఎందుకనంటే గలితిలో ఉన్న ప్రజలు ఎందుకనంటే త్రోవ తప్పి ట్రాక్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఎందుకనంటే ఇప్పుడే అప్పుడప్పుడు మాటలు ఎట్లా ఉంటాయంటే, ఎందుకనంటే వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయనంటే, ఎందుకనంటే తేనె పూసినట్టుగా ఉంటాడు, ఇక్కడ హార్డ్ ఉంటాడు. అందుకే ఇక్కడ కనుక మనం చూస్తే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఎంత త్వరగా తిరిగిపోవడకు చూడగా పౌలు ఆశ్చర్యపడి, ఏంది ఈ సంగతి, నేను ఇంత వింటా ఉన్నా నాకు అంత అసలు ఏదని మనం గమనించాలి ప్రియదేవుడా. అందుకే ఇక్కడ ఆశ్చర్యపోయింది, గలితి సంఘంలో జరిగింది. అది మరి యొక్క సువార్త కాదు కానీ చూడండి. ఎందుకనంటే ఇక్కడ మనం గమనించాల ప్రేమ ద్వారా దేవుని యొక్క, ఎందుకనంటే అలాంటి ప్రజలు కూడా ఎందుకనంటే విషబీజాలు వేసే వాళ్ళు తయారయ్యారు. అందుకే మన అపోస్తుల ఉపదేశమందు, ఎందుకనంటే ఉపదేశానికి వాక్యానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. వాక్యము మంచు వలె కుర్తా అంటది, ఉపదేశం వాన వలె అవుతా అంటది. భూమి తడవాలన్నా ఏం కావాలి, మంచుకు తడవదు, కానీ దేనికి, వర్షానికి తడతా అంటది. ప్రజల హల్లెలూయా. అందుకే దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం గనక చూస్తే ద్వితీయోపదేశ కాండము చూడండి ప్రేమ దేవులారా, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. నా ఉపదేశం వానవలె కురియును, నా వాక్యం మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండు. ఎందుకనంటే ఉపదేశము ఎలా ఉండదంటే వాన వలె కురుస్తా అంటది. ఎందుకనంటే ఎప్పుడు కూడా సరిపోనట్టుగా ఉంటాడు. ఇంకా కొద్దిసేపు మనం దేవుని వాక్యం వింటేచ్చా బాగుండు, దేవుని యొక్క సందేశం నా కొరకే వచ్చింది, దేవుని సందేశం ద్వారా మనం కట్టబడాలి అని మనం దేవుని యొక్క వాక్యము దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనంటే వాళ్ళు మోకాళ్ళ ద్వారా ఉపవాసం ఉండి వాళ్ళంతా రాత్రంతా మెలుకోగలిగి ప్రార్థన చేసేది ఉపదేశం. ప్రజల హల్లెలూయా. మనం గమనించాల ప్రేమ దేవులారా. అంత మాత్రమే కాదు, వారు అపోస్తుల బోధయందును వారు తర్వాత వారు సహవాసమందును. మూడో మాట ఎందుకనంటే, మనము దేవా నీ ఉపదేశంలో పెరిగే నీ కృప నాకు దయచేయి, వేరుపాటు కలిగి ఈ లోకానికి నేను వేరే జీవించాలి, నేను లోకానికి వేరే జీవించాలి, తర్వాత ఉపదేశంలో పెంచబడాలి. ప్రజల హల్లెలూయా. అందుకే మన తర్వాత ఏమంటారంటే వాళ్ళ అపోస్తుల దినంలో వారు సహవాసమందును. ఏంటిదంటే సహవాసం ఉన్నది, సహవాస దోషం ఉన్నది. తర్వాత చాలా మంది ఎలాంటి సహవాసం మనం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు చాలా మంది సహవాసాలు, ఎందుకంటే ఆ సహవాస దోషం ఉంటాంటది, వారి దోషం కావచ్చు. ఎందుకంటే 6 నెలలు వీడు లోకస్తునితో చేస్తే కథం లోకంలో కలిసిపోతా అంటాడు. సిగరెట్లు తాగుతా అంటారు, బిడీలు తాగుతా అంటారు, సీక్రెట్ మెయింటైన్ చేస్తా అంటారు, బయట చర్చిలోకి వచ్చి హల్లెలూయా అంటారు. బయట వీళ్ళు చాలా మంది ఏం చేస్తా అంటే బయట భూత పురాణం ఉంటా అంటే ఇక్కడ పరిశుద్ధమైన మాటలు మాట్లాడతారు. అందుకే సావాసంలో ఎందుకనంటే ఎందుకంటే ఈ అపోస్తుల సావాసం ఎవరితో మనం సహవాసం చేస్తున్నాము మనం గమనించాలి. మన సావాసము ఎందుకనంటే మనం పరిశుద్ధులతో సావాసం చేయాలి, ప్రార్థన పరులతో సావాసం చేయాలి. గమనించాలి. మనం ఎందుకనంటే లోక స్నేహం, ఎందుకనంటే మీరు వైరమని ఎరగరా, లోకం ఎందుకనంటే ఈ లోక స్నేహం ఏం చేస్తా అంటే
దేవుని ఆ దేవునికి నీకు వైరాన్ని కలగజేస్తా ఉంటుంది. ఎవడైనాను లోక స్నేహము చేసిన ఎడల వాడు దేవునికి శత్రువు అవుతాడు. మన బైబిల్ చదివే టీం కాదు మనది. ఎందుకనంటే 3 పూటలు మంచిగా తిన ఉంటాం కానీ బైబిల్ చదువు. చూడండి, మనము గనుక బైబిల్ కనుక చూస్తే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి. ఇక్కడ అంటాడు 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. అంటే ఇక్కడ ఈ పదాన్ని కనుక అంటే తిరుగుబోతుల్లారా అని అర్థం. తాగుబోతులతో తిరుగుతా అంటారు, తిరుగుబోతులతో తిరుగుతా అంటారు, తిట్టుబోతులతో తిరుగుతా అంటారు, వ్యభిచారులారా అని సంబోధిస్తా ఉన్నాడు. ఎందుకనంటే అక్కడ తిరుగుబోతులు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడి లోక స్నేహం ఎవడి లోకముతో స్నేహం చేయకూరునో వాడు దేవుని శత్రువు. ఎందుకనంటే మన స్నేహం వేరే ఉండాలి. అబ్రహాము దేవునితో స్నేహం చేసిండు. అతనికి దేవునికి అబ్రహాము స్నేహము సావాసం దేవునితో చేసిండు. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా మారి ప్రజల హల్లెలూయా. ఎందుకనంటే ఈనాడు స్నేహాలు ఏమైపోతున్నాయంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తాంది. దుష్ట సాంగత్యం ఎందుకనంటే చాలామంది నమ్మి స్నేహం చేసేసి తర్వాత మోసపోయిన తర్వాత నేను మోసపోయాననే వాళ్ళు చాలామంది. అందుకే మనము దేవుని యొక్క వాక్యం ఉపదేశం అనగా దేవుని యొక్క వాక్యంలో మనం ఏం కావాలంటే ఉపదేశంలో పెంచబడినప్పుడు మనం వాక్యం చెప్తా ఉంటుంది నువ్వు ఎలాంటి స్నేహం చేయాలి, ఎలాంటి స్నేహం చేయకూడదు. అందుకే ఎప్పుడు కూడా పరిశుద్ధులతో స్నేహం చేయాలి. దానియేలు ఎవరితో స్నేహం చేసిందంటే దానియేలు ఎవరితో స్నేహం చేసిందంటే ప్రార్థన పరులతో, షడ్రక్ మిషక్ అబద్ధికులతో. చాలా మంది కనుక మనలో కనుక అనేక మంది చూస్తే ఏం చేస్తారంటే లోకస్తులతోనే కనబడతా అంటారు ఎక్కడ చూసి. ఎందుకు అనంటే ఈ లోక స్నేహం ఏమంటాడు, ఎవడైనా లోకముతో స్నేహం చేయకూడదు ఎవడ ఏమవుతాడట, దేవునికి శత్రువు అవుతాడు, దేవునికి నీకు వైరం అవుతా అంటాడు. అందుకే ఈ వైరం అంటే విరోధము అని అర్థం ప్రియని తెలియాలి. అందుకే మనం ఎక్కువగా దేవునితో సహవాసం చేయాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, ప్రార్థన పనులతో సహవాసం చేయాలి, వాక్యము చదివే వాళ్ళతో సహవాసము చేయాలి. తర్వాత మన సహవాసం అంతా దైవజనులతో సహవాసమై ఉండాలి. ఎందుకు అనంటే మనము బైబిల్లో కనుక చూస్తే కొంతమంది అన్యులతో సహవాసం చేసి వాళ్ళు అన్యాచారము నేర్చుకున్నట్టుగా బైబిల్లో మనం చూడవచ్చు. చాలామంది చూస్తూ ఉంటాం. ఎందుకనంటే ఒక ఆమె నాకు తెలుసు వాస్తవంగా, ఆమె బాప్టిజం తీసుకున్నది. తర్వాత ఏం చేస్తున్నదంటే అక్కడికి వెళ్ళింది. ఎక్కడికి? చప్పళ్ళు కొట్టే కాడికి వెళ్ళింది. మన బైబిల్లో ఉన్న ఏంటిది నయోమి వెళ్ళి చప్పళ్ళు కొట్టే కాడ ఏం చేసింది? బతుకమ్మను ఇదంతా పేర్చుకుంటే ఇదంతా పెట్టుకుంటా వాళ్ళతో మంచిగా రంగులకు చేతులకు రంగులు ఇవన్నీ పూసుకొని కూడా అవి మస్తు చేస్తుంది అక్కడ. అందుకే ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో కూడా చూస్తే ఈ అనేక మంది జీవితాల్లో కూడా ఈ స్నేహం చేసేసి దేవునితో స్నేహం కోల్పోతావు. అంటే నువ్వు లోక స్నేహం చేయగానే అపవాది స్నేహం చేస్తున్నావు అని అర్థం. ఈ స్నేహం ఎప్పుడైతే అలవాటు అవుతుందో ఏమైపోతుంది అంటే ఈ స్నేహం తక్కువైపోతాడు, ఈ మార్గం ట్రాక్ తగ్గిపోతాడు. అందుకే ఇక్కడ బైబిల్లో మనం చూడవచ్చు ప్రేమని దేని ద్వారా బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఎందుకనంటే బైబిల్లో చాలా దిక్కుల మనము భక్తుల చరిత్రను కనుక చూస్తే చాలామంది తప్పిపోయినట్టుగా మనం బైబిల్ లేఖన భాగాలు మనం చూడవచ్చు. చూడండి, బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథంలో ఒక మాట చెప్తాను చూడండి.
104వ కీర్తన 104వ కీర్తన 35వ వచనం 36వ వచనం. పాపులు భూమి మీద నుండి అమ్మా 106 నాలనుకున్నా 106 35 36. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుని. చూడండి, చాలా మంది ఎందుకు అని అంటే మనము లోకంలో ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు మనం నేర్చుకోకున్నా కానీ వాళ్ళతో స్నేహం చేస్తే చాలు, వాళ్ళు మాట్లాడే మాట్లాడతాంట. ఏది వింటావో అదే మాట్లాడతాంట, ఏది ఎక్కువగా వింటావో అదే మాట్లాడతాంట. ఎందుకనంటే చూడండి, అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనుడి. ఎందుకనంటే వారి విగ్రహంలోకి పూజ చేసిరి, అవి వారికి ఉరి అయిపోయినాయి. మన ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చారు. అన్న ఇట్లా సంగతి సామెలు అన్న ఇట్లా అని మాట్లాడితే ఆయన వాళ్ళ చర్చ్ బిల్లువర్ గురించి చెప్పాడు. ఆయన సోయర్సిస్ జబ్బు వచ్చేసి సోయర్సిస్ అంటే తింటా అంటే చేతులు, ఇదంతా తింటా అంటే చేతులు అన్నీ కూడా ఇట్లా అయిపోతా అంటే ఏమైపోతుంది అంటే కష్టంగా ఉంటుంది. ఆయన ప్రతిదినం వచ్చేసి మందిరంకి వచ్చేసి ఆయన ఏం చేసిండటంటే మంచిగా ఈ ఊడవడం, మందిరం అంతా ఊడవడం, తర్వాత చాపలు వేయడం, కడగడం, మంచిగా కుర్చీలు దూడడం, ఇవన్నీ చేసిండట. ప్రతి సండే ఎప్పుడు ప్రేయర్ ఉంటే అప్పుడు వచ్చేసి అయా తాళం చేయండి అని చెప్పేసి ఊడ్చి శుభ్రంగా ఆయన ఒక్కడే చేసిపోయాడ. ఆ పాస్టర్ గారు చెప్పాడు. తర్వాత కొంతకాలం అయిపోయిందంట, సావాసం దూరం అయిపోయింది. కాజుపేట రైల్వే స్టేషన్లో కలిసిండట. బ్రదర్ ఏంది చర్చికి రావట్లేదు. వెంటనే ఎప్పుడైతే చేసిండో ఆయన రోగం అంతా పోయింది, తనకున్న జబ్బంతా పోయింది, క్లియర్ అయింది. క్లియర్ అయిన తర్వాత ఏమైపోయింది అంటారు. సో ఒక సామెత చెప్తారు కదా, రాను రాను రాజు గుర్రం గాడిద అయిందట. అయితే తర్వాత ఏమైపోయిందట అంటే ఆయన ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్తా అంటే పాస్టర్ గారు బ్రదర్ చర్చికి రావట్లేదు ఏందని అడిగిండట. అని అడిగితే ఆయన అన్నాడట, పాస్టర్ గారు సావసానికి ఎందుకు రావట్లేదని అంటే అని అన్నాడట. పాస్టర్ గారు గుళ్ళెకుంటే కాదు పాస్టర్ గారు, ఇక్కడ ఉండాలి అన్నాడట. అది కాదు బ్రదర్ అని చెప్పేసి సమాధానం చెప్పిండట. తర్వాత ఆయన ఇలా ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడట. తర్వాత మళ్ళా సోయర్సిస్ జబ్బు ముదిరిపోయి లేవలేని స్థితిలో వచ్చేటట. వచ్చేసి పాస్టర్ గారు బతకండి, నువ్వు ఏం చేయాలి ఇక్కడ వాళ్ళకి అని చెప్పి పాస్టర్ గారు చెప్పాడు. అది గమనించండి, మొదటి స్థితి కడపడి స్థితి కంటే ఘోరంగా ఉంటుంది. దేవుడు బాగు చేసిన తర్వాత ఎందుకనంటే సావాసం మానుకోకూడదు. అందుకే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడి నుంచి చక్కం చేస్తే, ఎందుకనంటే వారు వాటికి పూజ చేసి అవట వారికి ఉరిగా తయారైపోయాయట. తర్వాత ఇక్కడంతా ఏమైపోయిందంటే వారు తమ క్రియల వలన అపవిత్రులు అయిపోతారు. వారు తమ నడవడిలో వ్యభిచరించిన వారు అంటే తిరుగుబోతులు అవుతాంటారు. వాళ్ళు కాళ్ళు ఎక్కడ నిలవదు. అందుకే ప్రేమిడు తెలిపారా, సహవాసం అందు మనం ఏం కావాలంటే మన సహవాసం ఎప్పటికి కూడా మన సంఘ బిడ్డలు ఎప్పటికి కూడా తరచూ సహవాసం కలిగి ఉండాలి. సహవాసం కలిగి ఉండాలి. అందుకే చివరి మాటగా మనం చూడండి, యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాం. మేము దేవుని దగ్గర పొందుకున్నామో, దేవుని దగ్గర చూసామో, దేవునితో సహవాసం ఎలా చేశామో అదే మేము బోధిస్తున్నాం. ఇది
మేము లోకస్తులతో తిరిగి వచ్చేసి మీరు పరిశుద్ధమైన సహవాసంలో మీరు నడవండి అని చెప్పట్లేదు. ఎందుకనంటే మేము పరిశుద్ధమైన మార్గంలో నడుస్తూ ఏదైతే దేవుణ్ణి చూచామో, దేవుని దగ్గర విన్నామో అదే మేము బోధిస్తున్నాము. మన సహవాసమైతే చూడైతే మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఏంటంట, తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఎందుకనంటే మన సహవాసము ఎవరితో ఉండాలి? ఎందుకనంటే తండ్రితో ఉండాలి, కుమారుడైన యేసుక్రీస్తుతో ఉండాలి, సహవాసము సంఘముతో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకనంటే ఇది అపోస్తుల ఉపదేశం. ఇది లోకంలో ఉన్నప్పటికీ కూడా ఏం కావాలంటే మన సహవాసంలో, ఎందుకనంటే మనము పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. ఒక మాట చెప్పాలంటే లోతు అబ్రహాము సహవాసం వదిలిపోయిన తర్వాత పతనానికి దారి తీసింది. అదే మొదట వేరై ఉండటం, రెండవది ఉపదేశం, అపోస్తుల ఉపదేశంలో పెంచబడము, మూడవది ఏం కావాలి? అపోస్తుల సహవాసమందు, పరిశుద్ధుల సహవాసమందు నిలిచే కృపణీయమని చెప్పాలి. మూడవది మనం చూడాలి, ప్రేమ తెలపాలి. వారు అపోస్తుల బోధయందును ఉపదేశమందును, అక్కడ అపోస్తుల బోధయందును సహవాసమందును, తర్వాత రొట్టె విరుచుటయందును. రొట్టె ఎందుకనంటే దేవుని పిల్లలు ఏం కావాలంటే వాళ్ళు ఆ అపోస్తుల దినములో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతి దినము కూడా రొట్టె విరిచేది. హల్లెలూయా. ఎందుకనంటే వాళ్ళు ఆ విధంగా ఆ రొట్టెను కూడా ఏం చేసిందంటే వాళ్ళు ఇంట కూడా రొట్టె విరిచి ఏం చేసిందంటే వాళ్ళు రొట్టె విరిచిండ్రు. అయితే చాలా మందికి ఈ రొట్టెల గురించి తెలియదు. ఎందుకనంటే ఈ రొట్టె అనుకుంటా ఉన్నారు. రొట్టె ఇది ఈ రొట్టెనే అనుకొని ఏం చేస్తున్నారు అంటే మనం ఇలా పోతేది పోకుంటే. ఎందుకనంటే సావాసంలో కరెక్ట్గా లేం కదా, ఉపదేశం దేవుని వాక్యానుసారంగా లేరు కదా, వేరుబాటు జీవితం లేనప్పుడు ఈ రొట్టె విలువ తెలియదు వాస్తవంగా. అందుకే ప్రభు ఏం చేసిందంటే, ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడే ఒక రాత్రి ఏం చేసిందంటే ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చూడండి మనం మత్తయి సువార్త గమనించండి. ఎందుకనంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి. చూడండి ఏందేనంటే వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి. ఎందుకనంటే ఆ రొట్టె ఎవరు అని అంటే ఆ రొట్టెను ఆశీర్వదించి విరిచి శిష్యులకిచ్చి మీరు తీసుకోండి, ఇది నా శరీరం అన్నాడు. అంటే క్రీస్తు, ఎందుకనంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి అంటే సంఘము క్రీస్తు యొక్క స్వరూపంలోనికి పోలికలోకి మార్చబడాలి అని అంటే రొట్టె ఏం చేయాలంటే క్రమము తప్పకుండా మనం తీసుకోవాలి. ఇది పరిశుద్ధమైన రక్షకుని యొక్క ఇది శరీరము. ఈ శరీరాన్ని నేను కోల్పోకూడదు. ఈ శరీరాన్ని ఎందుకనంటే ఈ శరీరాన్ని నేను కోల్పోకూడదు ఏ దినమైనా. ఎందుకంటే ఆ పరిశుద్ధుని యొక్క ఆశీర్వాదాన్ని నేను కోల్పోకూడదు, జీవము నేను కోల్పోకూడదు. అందుకే యేసు ప్రభువు అంటే నా శరీరం తిని నా రక్తం త్రాగలవాడే నిత్య జీవం గలవాడు. ఎందుకనంటే అంత్య దినమున వాడిని నేను లేపుతా. రేపు రాకడ దినములో ఏం చేస్తాడంటే ఈ శరీరము తిని రక్తము త్రాగిన వాడిని అంత్య దినములో ఎందు లేపుతా అంటాడు. ప్రజలు హల్లెలూయా. ఎందుకనంటే వీళ్ళు చాలా మంది చేస్తారంటే లోకల్గా, ఎందుకనంటే బేకరీలో తీసుకొచ్చే బ్రెడ్డే అనుకుంటా ఉన్నాం. నేను క్రీస్తు శరీరానికి నేను దూరం అయిపోతున్నా.
క్రీస్తు సహవాసానికి నేను దూరం అయిపోతున్నా, అపోస్తుల ఉపదేశములకు నేను దూరం అయిపోతున్నా, నేను వేరుబాటు కలిగి ప్రత్యేకంగా ఉండవలసిన వ్యక్తిని, లోకములో మునిగిపోతున్నా అనేది ఆలోచన తప్పిపోతా ఉన్నాడు విశ్వాసి. అందుకే కట్టబడట్లేదు, అందుకే కాపాడబడలేకపోతా ఉన్నాడు, అందుకే ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఆగిపోయింది, గ్రోతింగ్ ఆగిపోయింది, ఎదుగుదల ఆగిపోయి ఒక మరుగుజ్జులాగా తయారైపోయాడు. ప్రార్థన మరుగుజ్జు ప్రార్థనే, వాక్యము మరుగుజ్జులాగానే ఉంటుంది, ఇంతే ఉంటుంది. ప్రార్థన పొడగదు, పాటలు కూడా మరుగుజ్జులు అవే పాట పాడుతుంటారు, మళ్ళా పాట ఓ కొత్త పాట లేదు, కొత్త ఆలోచన లేదు ప్రార్థనలో. ప్రార్థనలో కొత్తగా వర్ణనాతీతమైన ఒక ప్రార్థన రాదు. ఎందుకనంటే వీళ్ళు సహవాసంలో లేదు సరిగ్గా. సహవాసం ఎందుకనంటే ఈ సహవాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. సహవాసము ఉన్నప్పుడు కదిలే ఏ పరిస్థితి కూడా నిన్ను కదిలించదు. ఎందుకనంటే నీకు వెన్నంటి ఉన్న సహవాసం నీ కొరకు ప్రార్థన చేస్తా అంటారు. నువ్వు వారితో సహవాసం చేస్తే వారు నీ కొరకు ప్రార్థన చేస్తా అంటారు, నువ్వు వారి కొరకు ప్రార్థన చేస్తా అంటారు. సహవాసం లేనప్పుడు నీకు వాళ్ళ కమ్యూనికేషన్ నీకు అర్థం కాదు. అందుకే ఇక్కడ ఏమైపోయిందంటే ఇది నా శరీరం అన్నాడు. అక్కడ నా శరీరం అని చెప్పేసి మరి ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతస్తులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలో మీరు త్రాగునప్పుడల్లా దీన్ని మీరందరూ త్రాగుడని చెప్పగా ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ 28వ వచనం చదవమ్మా. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఇది అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తం. అది మనం ఏం చేస్తామంటే శుభ్రంగా ఫంక్షన్ రాగానే ఇది పక్కన పెట్టేస్తాం. గ్రోతింగ్ కాదు. ఎందుకనంటే క్రీస్తు అంటాడు, ఎందుకనంటే యోహాను సువార్త 14:14 అంటే నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవిస్తును. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏంటంటే నేను మీ పితరులకు ఇవ్వలే ఈ ఆహారాన్ని, వాళ్ళు మన్నాను తిని మరణించిందో, ఇగో జీవాహారము నేనే, నన్ను తినువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. అందుకే జీవము లేదు, మృతముగా తయారైపోయాడు. క్రీస్తు శరీరం వాళ్ళ లోపల లేదు. ప్రార్థన ఎదగదు, పాటలు రావు, వాక్యం చదవలేరు. వాళ్ళ శరీరము వారి జీవితం ఎలాగంటే మృతమైనదిగానే ఉన్నది. అందుకే ఈ యోహాను రాస్తా ఉంటాడు, యోహాను సువార్తలో ఈ మాట ఉంటాడు చూడండి, నన్ను తినువాడు. ఎందుకనంటే ఇక్కడ మాట్లాడే మాట మనం గమనించాలి. ఈనాడు సంఘాలంతా ఎలా అయిపోయినాయంటే మృతమైనవి ఉన్నాయి, చల్లబడిపోయినాయి. ప్రజల కొరకు ఏమన్నాడు, ఇది నా ప్రజలందరి కొరకు అనేక పాపుల కొరకు చిందించబడుతున్న రక్తం. ఆ రక్తము తాగినప్పుడల్లా నీ పాపం మైలంతా తొలగిపోతూ ఉంటుంది. నీ పాపము, శాపము, రోగము, అపవిత్రత, కీడు, దుష్టత్వం అంతా తొలగిపోతుంది. నువ్వు దానికి దూరం అయితే ఇంకా నీ లోపల దుష్టత్వం పెరిగిపోతాడు. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, మనము యేసు ప్రభుల వారు చెప్పిన మాట, నేను ఒక మాట చెప్పేసి నేను ముగిస్తా. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనం. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. చూడండి ఇక్కడ చూడండి ప్రేమ దేవులారా, మనము ఎందుకనంటే మనము ఆ శరీరాన్ని మనం తింటున్నామంటే క్రీస్తు జీవము, క్రీస్తు ఆశీర్వాదము, క్రీస్తు క్షేమాభివృద్ధి మనలోకి సమృద్ధిగా ఏం చేస్తారంటే ఒక అభివృద్ధి చెందుతా అంటారు. వాళ్ళు ఏక మనసుతో చేసేది. అందుకే ఇక్కడ ఇంకొక మాట చదువుదామమ్మా. చూడండి అక్కడ 49-50 వచనాలా 51 వరకు. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. ఎందుకంటే వాళ్ళు చనిపోయిరు. దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. చూడండి
ప్రభు ఎందుకనంటే ఆయన విడిచిపెట్టుకోవడానికి భాగ్యాన్ని నీ కొరకు విడిచిపెడితే, ప్రభువా నువ్వు నాకు వద్దు, నీ శరీరం వద్దు, నీ రక్తం వద్దు అని అంటే నువ్వు క్షేమాభివృద్ధి నిరాశంతో ఎప్పుడైతే వాళ్ళు చూసిన, ఎందుకనంటే దాని మూలంగానే ఇక్కడ మాట మనం గనక చూస్తే ప్రేమ ద్వారా మనం ఇక్కడ గనక మనం చూస్తాం 57, 58 వచనాలా. జీవముగల తండ్రి ఆ నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. నన్ను తినువాడు నా మూలంగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. చూడండి ప్రేమ ద్వారా ఎల్లప్పుడూ అనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే మనం నిత్య రాజ్యానికి వెళ్ళి మన ప్రభు ఆ నిత్యత్వంలో, నిత్య రాజ్యంలో, యుగ యుగములు ఆయనతో ఉండాలి. ప్రజల హల్లెలూయా, యుగ యుగములు ఆయనతో ఉండాలి అని అంటే మనం ఏం కావాలంటే ఆ రొట్టె విలువాలి, రొట్టె విలువాలి. ఎందుకనంటే పరిశుద్ధంగా ప్రార్థన పూర్వకంగా మనం తీసుకోవాలి, విశ్వాసముతో మనం తీసుకోవాలి. ఎలా పడితే మనం అలా తీసుకోకూడదు. బైబిల్లో ఒక వ్యక్తి తీసుకున్నాడు, అలాగనే తీసుకుంటే ఏమైపోయింది, సాతాను అతని లోపలికి వెంటర్ అయిపోయింది. చూడండి యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం, 26, 27. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వాళ్ళను ప్రవేశించను. చూడండి ప్రేమ ద్వారా ఎందుకు అనంటే ఇలా అపవిత్రంగా తీసుకొని ప్రార్థన పూర్వకంగా తీసుకొని నువ్వు ఎలా నీ లోపల అపవాది ఎంటర్ అవుతా అంటాడు. నువ్వు సంఘ పెద్దవైతేంది, సావుకులు అయితేంది, నువ్వు ఎవరైతేంది. అందుకే వారు ఏం చేసిందంటే వారు రొట్టె విరుచుటయందు ఎలా ఉన్నారట అంటే వాళ్ళు ఎడతెగక ఉన్నారు. ప్రజల హల్లెలూయా. అందుకే ప్రేమ ద్వారా వాళ్ళు అలాగున చేసి మనం చూడండి ప్రేమ ద్వారా వాళ్ళు ఇక్కడ మనం చూడవచ్చు. అపోస్తల కార్యము 2వ అధ్యాయము చూడండి 2వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుదామా. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. చూడండి వాళ్ళు ఏక మనస్సు కలిగి ఉన్నారు, వాళ్ళు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. వారు ఏక మనసులే ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. ఎలా చూసుకుంటాను, ఆనందం ఉన్నది వారికి. అయ్యో నిష్కపటమైన హృదయం కలిగి ఉన్నారు, ఆహారాన్ని పుచ్చుకొనొచ్చు. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చూడండి వాళ్ళ ఆ సహవాసాన్ని బట్టి అనేకులు చేర్చబడతా ఉన్నారు. ప్రజల హల్లెలూయా. అయితే వేరుబాటు జీవితము, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట. మూడవది ఏంటంటే ప్రార్థన యందు వాళ్ళు ఏంటంటే మనం 4వది ఏంటంటే ప్రార్థన చేయట యందు. ఏంటంట వారు ప్రార్థన చేయట యందు ఎడతెగక ఉండిరి. ప్రజల హల్లెలూయా. ఎందుకనంటే ప్రార్థన చేయటం యందు వాళ్ళు ఎలా ఉన్నారంటే వారు ఎడతెగక ప్రార్థన చేసే వాళ్ళై ఉన్నారు. చాలా మందికి ప్రార్థన అంటే ఎందుకనంటే ప్రార్థన చేయరు. వాస్తవంగా ప్రార్థన లేనప్పుడు ఆత్మీయ జీవితం పతనమైపోతా ఉంటుంది. ప్రార్థన ద్వారానే ఏం కావాలంటే అపవాదిని ఎదిరించాలన్నా, సమస్యను పారదోలాలన్నా ఏం కావాలంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన లేకపోతే వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రార్థన ఎందాట ఎడతెగక ఉన్నారాట. అయ్యా ప్రార్థన చేయాలంటే వాళ్ళు ఎడతెగక ప్రార్థనలు ఎందాట వాళ్ళు ఎడతెగక ఉన్నారు. అందుకే సంఘము క్షేమాభివృద్ధి చెందుతా ఉంది. వాగ్దానం నెరవేర్పు కావాలంటే నీకు ప్రార్థన కావాలి.
ఈ వాగ్దానాన్ని బట్టి ప్రతి దినము ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అయ్యా దేవా నీ నమ్మిక చొప్పున నీ కలుగొను ప్రభా, నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నేను నమ్మినప్పుడల్లా నీ కార్యాలు చెయ్యి ప్రభా అని ప్రార్థన ద్వారానే వాగ్దానం నెరవేర్పు జరుగుతాయి. ప్రార్థన చేయకుండా, ఎందుకనంటే ఒక భక్తుడు చెప్పాడు, ఎందుకనంటే ప్రమాదంతో కూడిన లోకంలోకి ప్రార్థన లేకుండా వెళ్ళకు. ఈ ప్రార్థన ద్వారానే మనం ఏం చేయాలంటే ఈ ప్రార్థన ద్వారానే వాళ్ళు కట్టబడతా అంటారు. ప్రార్థన లేకుంటే ఏ వ్యక్తి యొక్క ఆధ్యాత్మికమైన జీవితం కట్టబడదు. ప్రజల హల్లెలూయా. అందుకే అనేకుల జీవితంలో కనుక చూస్తే ఇక్కడ ఏమంటే వారు అపోస్తులు విస్తరించడానికి, వాళ్ళ సేవ విస్తరించడానికి, వారి పరిచర్య అభివృద్ధి చెందడానికి, ఆధ్యాత్మికంగా ఆ సంఘము ఎదగడానికి కారణం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన లేనప్పుడు ఎందుకనంటే ఏది కూడా కట్టబడదు. మనం ప్రభు దగ్గర నుంచి ఒక సహాయం పొందాలంటే ప్రార్థన ద్వారానే. ఈ ప్రార్థన లేనప్పుడు పరిస్థితులు మారవు. ప్రార్థన మనం పరిస్థితులను పారదోలాలంటే ప్రార్థన శక్తి కలిగి ఉండాలి, ప్రార్థన అభిషేకం కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారానే ఆత్మను పొందుకోగలుగుతాం, ప్రార్థన ద్వారానే దేవుని సహాయాన్ని పొందుకోగలుగుతాం, ప్రార్థన ద్వారానే అపవాదిని పారదోలగలుగుతాం, ప్రార్థన ద్వారానే రోగులను స్వస్థపరచగలుగుతాడు. ప్రార్థన లేనప్పుడు నువ్వేం చేయలేవు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే వారు అపోస్తుల కాలంలో ఏం చేశారంటే ప్రార్థనల యందు ఎడతెగక ప్రార్థన చేశారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎందుకనంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ప్రార్థన యందు, ఎందుకనంటే ఏదైనా సాధించాలంటే ప్రార్థన కావాలి. దేవుడి నుంచి మన సహాయం కావాలంటే, ఎందుకనంటే నువ్వు ప్రార్థన చేస్తేనే ఆయన వింటా అంటాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే ఎలాంటి సహాయ సహకారం నీకు అందవు. ప్రార్థన లేకపోతే ఎప్పుడు కూడా నీ కుటుంబంలో నీకు ఎప్పుడైతే ప్రార్థన లేదో ఎప్పుడు సాతానుడు విలయతాండం ఆడుతా అంటాడు. నీ ఇంట్లో నిద్రపోతా అంటారు. ఎందుకనంటే సోమరులు తయారైతా అంటారు. ఈ ప్రార్థన శక్తి లేనప్పుడు ఎవరు కూడా మారలేదు. నీ కుటుంబంలో అపవాది గూడు కట్టుకొని ఉంటా అంటాడు, గూడు కడుతూ అంటాడు. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉన్నదో ఆ కుటుంబంలో అపవాది దిష్టేసి పెడతా అంటాడు, దిష్టేస్తా అంటాడు. ఎందుకు అంటే ఆ దిష్టేసి నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తా అంటాడు. తూర్పుకు ఒకరిని చేస్తా అంటాడు, పడమలకు ఒకరిని చేస్తా అంటాడు. తర్వాత మనసు కలవనేడు, మాట కలవనేడు అపవాది. ఎందుకనంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో పరిస్థితులు నీకు దూరం అయిపోతా ఉంటాయి, సమస్యలు దూరం అయిపోతా ఉంటాయి, శోధన దూరం అయిపోతా ఉంటాయి, దుఃఖము వేరైపోతూ ఉంటుంది. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా నువ్వు ప్రార్థన చేయగానే ఇక్కడ చూడండి, ఈ మనం బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూడండి ప్రేమ దేని ద్వారా బైబిల్ గ్రంథంలో చూడండి 57వ కీర్తనలో మనం చూడండి. 57వ కీర్తన మొదటి 3 వచనాలు మనం చదువుదామా? నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను చెవియొగ్గి ఉన్నాను, నేను నీ శరణు చచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడలో శరణు చచ్చి ఉన్నాను.